ఐదు దొంతర్ల పంట అంటే ఒక అడవి నమూనా. ఇప్పుడు మన పొలంలో మనం ఒక అడవిని నిర్మాణం చేసుకోవాలి. ఈ భూమి గుండ్రంగా ఉంది. ఈ భూమి మీద అడవులు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, చిత్తడి నేలలు ఉన్నాయి, మైదానాలు ఉన్నాయి, ఎడారులు ఉన్నాయి, నివాస ప్రాంతాలు ఉన్నాయి కదా. ఇవన్నీ కలిస్తే మన భూమి, మనం నివసిస్తున్న ఈ భూగోళం. మన పొలంలో కూడా ఎప్పుడు మనం బల్లపరుపుగా ఉంచేయటం వల్ల మీకు ఈ భూమి మీద ఒక 5 ఎకరాలు ఉందనుకోండి, ఇంకో 5 ఎకరాలు ఆకాశంలో ఇచ్చాడు భగవంతుడు మీకు, అది మీదే. ఆ ఆకాశంలో పడ్డ వర్షపు నీళ్ళే కదా మీ భూమిలో ఇంకేది కదా. పక్క పొలంలోకి ఇంకా పడవు, కరెక్ట్గా మీ దగ్గర. అంటే మీకు 10 ఎకరాలు ఉన్నట్టు. అంటే అక్కడ పడ్డ వర్షపు నీళ్ళని మీరు ఈ భూమి మీద ఎలా అయితే నదులు ఉన్నాయో, కొండలు ఉన్నాయో, అలాగే కొంచెం మట్టిని తీసి దెబ్బ చేసుకోవటం వల్ల అది కొండ, చెరువు తవ్వుకోవటం వల్ల అది నది. ఈ నీళ్ళని, ఆకాశం నుంచి వచ్చే నీళ్ళని అక్కడ దాచుకోవాలి. దీనికి వానదేవుడు ఎప్పుడైనా మీకు బిల్లు పంపిస్తున్నాడా? ఫ్రీగా ఇస్తున్నాడు. అదే సర్కార్ అయితే వాటర్ బిల్లు పంపిస్తుంది కదా. ఇది ఫ్రీగా ఇస్తున్నాడు. దాచుకుందాం అనే సంకల్పం మీకుంటే చాలు. ఎందుకు దాచుకోవాలంటే భూమి చాలా దాహంగా ఉంది, భూమి జ్వరం వస్తుంది. మనం అవసరానికి మించి బోర్లేసి నీళ్లు తోడేసాం. ఎంత లోతు చేసాం? 1500 అడుగులకు వెళ్ళిపోయాం. 500 నుంచి 1500 అడుగులకు వెళ్ళాం. మన నియమం ఏంటంటే భూమి నుంచి 40 అడుగులు మాత్రమే వాడుకోవాలి. ఇది నియమం, ప్రకృతి నియమం. 40 అడుగులు అంటే పూర్వం ఏం చేసేవాళ్ళు? బావులు కట్టుకునేవాళ్ళు, బావులు తీసేవాళ్ళు. ఇప్పుడు మనం బావులు పూర్తి చేసి గొట్టపు బావులు వేసాం. దీనివల్ల స్విచ్ ఆన్ చేయగానే నీళ్లు తీసుకుంటున్నాం. ఈ నీళ్ళని ఎప్పుడు నీళ్ళు? వందల వేల సంవత్సరాల క్రితం జమ చేసిన నీళ్ళు అవి. ఇది సమతుల్యతను కాపాడతాకి ఉన్నది. ఇది ఆ నీళ్లు మనం తీసుకునే హక్కు మనకు లేదు. ఈ ప్రకృతి అనే ఒక రాజ్యాంగంలో అది మనం తీసుకునే హక్కు మనకు లేదు. మనకున్నది ఏంటంటే 40 అడుగుల్లో ఉన్న నీరునే మనం తీసుకోవాలి, నియమాలు. అలాంటిది మనం విచ్చలవిడిగా ఉన్న లోపల నీరుని తీసేసుకున్నాం. ఇప్పుడు మీ అందరికీ బ్యాంకులో అకౌంట్ ఉంది కదా. మీరు సంపాదించారు, మీ నాన్నగారు సంపాదించింది మీకు ఇచ్చారు ఆస్తులు. మీరు సంపాదించింది కూడా మీ పిల్లలకి ఇస్తున్నారు. మీ పిల్లడికి ఏ పని అప్పచెప్పకుండా రోజు స్నానం చేసి భోజనం చేసి బ్యాంక్కి వెళ్ళి డబ్బులు డ్రా చేస్తున్నాడు. ప్రతిరోజు ఇదే పని. ఎన్ని రోజులు చేస్తాడు? కొన్ని రోజులే. తర్వాత బ్యాంక్లో క్లోజ్ అయిపోతుంది. మేనేజర్ వెళ్తే ఏమంటాడు? బాబు, అకౌంట్లో డబ్బులు లేవు, నువ్వు ఎవరికి చెక్లు మాకు, నీ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. అలాగే ఈ భూమిలో నీళ్ళు కూడా ఒకనాటికి క్లోజ్ అయిపోతాయి. ఇది కూడా నిదే. ఇది కూడా దీన్ని మనం ఇష్టం వచ్చినట్టు డ్రా చేస్తున్నాం. ఇది నియమం కాదు, ప్రకృతి నియమం కాదు. ఇది ప్రకృతికి విరుద్ధం. మనకి ఎక్కడైతే రాసిచ్చాడో ఆకాశంలో ఆ నీరు మాత్రం దాచుకోమని నీకు ఇచ్చాడు. ఆ నీరు దాచుకుంటాకి, నిలబడటానికి మీ పొలంలో ఒక చిన్న చెరువు తవ్వుకోవాలి. ఆ చెరువు తవ్వుకుంటే ఏముందంటే, ఇప్పుడు మీరు ఒకరోజు భోజనం చేసి భోజనం వండుకుంటాకి, ఇంట్లో నీటి అవసరాలకి పంపు వస్తుంది కదా. పంపు దగ్గర మీరు పట్టుకుంటారా? నీటి అవసరం రోజుకో 2 రోజులకు ఎంత కావాలో అంత పట్టుకుంటారు కదా. దానికి ఒక అంచనా లెక్కలు మీ దగ్గర ఉన్నాయి. 1-2 రోజులు బతకటానికి మీ ఇంటికి అతిథి వస్తే
ఏదైనా శుభకార్యం జరిగితే ఎన్ని నీళ్ళు కావాలో మీకు అంచనా ఉంటుంది. మరి మీరు ఈ పంట భూమిలో పంట పండించడానికి నీరు ఎంత కావాలో ఒక అంచనా లేకపోతే ఎట్లా? ఆ నీరు మనకి ట్యాప్ నీళ్ళు సర్కారు ఎలా అయితే ఇచ్చిందో వానదేవుడు కూడా పంపు తిప్పుతున్నాడు మనకి పైన. దాన్ని బిందెలో ఎలా దాచుకుంటున్నామో చెరువులో కూడా దాచుకోవాలి. ఈ నీటి సంస్కృతి అనేది మీరు నేర్చుకోవాలి. ఇలా ప్రతిసారి డ్రా చేసుకుంటూ వెళితే బ్యాంక్ అకౌంట్ ఎలా క్లోజ్ అయిపోద్దో ఇది కూడా అయిపోద్ది. ఇప్పుడు నీరు వెలకట్టలేనిది, నీరుని ఒక విలువైన వస్తువు కింద మనం ఎవరు గుర్తించటం లేదు. మరి మన దేశం సమశీతోష్ణ స్థితి గల దేశం. ఎడారి దేశం కాదు. అన్ని కాలాలు సమానంగా ఇచ్చాడు. నదులు ఉన్నాయి, వర్షపాతం ఉంది. మంది దరిద్ర దేశం కాదు. దౌర్భాగ్యం ఏంటంటే ఉండి వాడుకోకపోవడం దౌర్భాగ్యం. మనకు వర్షపాతం ఉంది కానీ దాచుకుందాం అనే గుణం లేదు. దీనికి ఎవరు చెప్పక్కర్లా. మీ పొలంలో మీరు చెరువు తవ్వుకోవటానికి ఎవరు చెప్పాలి? ఇలా చేసుకుంటే నీరు ఉంటే మనం ఏదైనా పని చేయగలుగుతాం. నిజానికి నీటి అవసరం మనకుంది, మన అవసరం నీటికి లేదు. అందుకనే నీటిని ఒక విలువైన వస్తువు కింద చూడాలి. సుభాష్ పాలేకర్ గారు, రాజీవ్ దీక్షిత్ గారు మనకి బోళ్ళంతా విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని అందించారు. కానీ పాలేకర్ గారు మన పంట పొలంలో నీళ్ళు ఇవ్వలేరు. ఆయన ఇవ్వగలుగుతాడా? ఆయన జ్ఞానాన్ని ఇవ్వగలిగాడు. నీరు దాచుకోవడం అనేది మనకు ఉండాలి, ఆ విచక్షణ. అందుకనే వర్షపు నీళ్ళు వస్తున్నప్పుడు దాన్ని కట్టడి చేసి మన పొలం నుంచి బయటికి వెళ్లకుండా మీరు మీకున్న భూమిలో 10% చెరువు తవ్వుకోవాలి. అది సమతుల్యతను కాపాడుది. ఈ భూమి మీద చెరువులు ఎలా ఉన్నాయి, నదులు ఎలా ఉన్నాయి, సరస్సులు ఎలా ఉన్నాయి, మీ పంట పొలంలో అది ఒక పోలవరం ప్రాజెక్ట్ లేదా కాళేశ్వరం ప్రాజెక్ట్. మీ పొలానికి అదే ప్రాజెక్ట్. ఎవరికి వాళ్ళు అలా 10% చెరువు తవ్వుకుంటే అప్పుడు భూగర్భ జలాలు, నీటి మట్టాలు పెరుగుతాయి. భూగర్భ జలాల మీద ఒత్తిడి తగ్గుద్ది. మనం ఒత్తిడిని గురి చేస్తున్నాం భూగర్భ జలాల మీద. ఆ ఒత్తిడి గురి చేయకూడదు. అందుకనే మీరు మీ ఇంట్లో వాళ్ళని అందరినీ ఒప్పించి 10% చెరువు. నా పొలంలో 23% చెరువు ఉంది. నాకున్న భూమిలో 23% చెరువు. నాకు ఎప్పుడు నీటి ఇబ్బందులు రాలా. అక్కడ ఒక 75 ఆవులు, 20 మంది గోపాలకులు, ఇప్పుడు ఒక రోజుకి 5-10 మంది అతిథులు వస్తున్నారు. వీళ్ళందరికీ ఎంత నీరు కావాలి? అది చేసుకున్నాను. తర్వాత నేను నా పొలంలో బయో టాయిలెట్స్ కట్టుకున్నాను. ఇవి ఎప్పటికీ నిండవు. ఆ వ్యర్థాలు చెరువులోకి వెళ్ళవు, బయటికి వెళ్ళవు, మట్టిలో కలిసిపోద్ది. ఈ మట్టి కలుషితం కాదు. 5 అడుగుల ఎత్తులో, భూమి కన్నా 5 అడుగుల ఎత్తులో బయో టాయిలెట్స్ కట్టుకున్నాను. ఇలాంటివన్నీ మీరు ప్రకృతికి హితంగా మీరు చేసుకోవాలి. ఇప్పుడు 10% చెరువు తవ్వారు, 10% అడవి నిర్మాణం చేయాలి. ఈ అడవి 5 దొంతర్ల పంట సౌభాగ్యం. ఇది మీరు చేసుకుంటే ఏ వస్తువు కొనకుండా మీరు చక్కని జీవితం గడుపుతారు. ఒక ఉప్పు కోసమే బయటికి వెళ్ళాలి. దీంట్లో వచ్చే పంటలు, అంతర్ పంటలు ఏమేమి వస్తాయో మీకు చెప్తాను. దీంట్లో ఒక 60/60 అంటే 400 గజాల స్థలం.
400 గజాల స్థలం. అంటే సుమారుగా మీకు చెప్పాలంటే ఇదే మనం కూర్చున్న బిల్డింగ్ అక్కడి నుంచి ఇక్కడికి అంతకు మించి ఉండదు. ఈ లోపల కూర్చున్నది 400 వెడల్పు కొంచెం ఉంటే మనం కూర్చున్న ఆవరణ 400 గజాలు. ఇది పొడవు 60 అడుగులు, వెడల్పు 60 అడుగులు. ఈ మూల నుంచి ఈ మూలకి 60 అడుగులు, ఇటు 60 అడుగులు. దీంట్లో ఉన్నది 400 గజాలు. దీంట్లో ఎన్ని మొక్కలు వస్తాయి అంటే, ఎన్ని చెట్లు వస్తాయో చెప్తా. దీంట్లో 81 చెట్లు వస్తాయి. ఈ చెట్లు ఇంకొక చెట్టుకి నష్టం చేయదు, సహజీవనం చేస్తాయి. ఇబ్బందిగా ఉండదు, కాంపిటీషన్ ఉండదు, ఒత్తిడి ఉండదు. ఇవన్నీ కలిసే ఉంటాయి. ఈ 400 చెట్లలో 36 చెట్లు మునగ చెట్లు వస్తాయి. 20 అరటి చెట్లు వస్తాయి. 16 బొప్పాయి వస్తాయి. 9 రకాల పళ్ళ చెట్లు వస్తాయి. మీకు ఏ పండు ఇష్టమైతే ఆ పండు, 9 రకాలు. ఇవన్నీ కలపండి, ఎన్ని వచ్చినాయి? 81. అది ఫలమేగా. 81 చెట్లు వస్తాయి. ఈ 60లో మధ్యలో ఉండేది ఒక కొబ్బరి చెట్టు, ఒక చెట్టు వస్తుంది, ఒకటే. 4 మూలల్లో ఇక్కడ మామిడి చెట్టు అయితే అక్కడ సపోటా, అక్కడ నేరేడు, ఇక్కడ పనస. మీ ఇష్టం. 4 మామిడి కావాలంటే మామిడి పెట్టుకోవచ్చు, 4 నేరేడు కావాలంటే నేరేడు, 4 పనస కావాలంటే 4. ఇలాంటివి ఒక ఎకరంలో 10 బాక్సులు వస్తాయి. దారుల పోను, మన వాహనం వెళ్తే దారులు తీసేసుకున్న 10 బాక్సులు వస్తాయి. ఇక్కడ మామిడి పెట్టాము, ఇక్కడ నేరేడు పెట్టాము, ఇక్కడ సపోటా పెట్టాము. ఎగ్జాంపుల్, ఈ నేరేడుకి ఈ మామిడికి మధ్యలో 30 అడుగులు వస్తుంది. ఇటు 30, ఇటు 30, ఇటు 30, ఇటు 30 మధ్యలో. ఈ మధ్యలో మీకు నచ్చిన మొక్కలు, నిమ్మ, ఇవన్నీ మీడియం ట్రీస్. నిమ్మ, బత్తాయి, దానిమ్మ, జామ, అంజీరా, బిల్వ, రామఫలం, సీతాఫలం, లక్ష్మణ ఫలం, ఔషధ మొక్కలు ఏవైనా సరే మీకు నచ్చినవి, ఔషధ మొక్కలు, పారిజాతం, ఇలాంటి మీకు ఏది కావాలంటే అది పెట్టుకోండి. ఎక్కడ 60 అడుగుల్లో సగం దూరం. ఇది నమూనా. ఇట్లా మనం పెట్టుకున్నప్పుడు మనకి మొత్తము 9 రకాల పళ్ళ మొక్కలు వస్తాయి. అక్కడి నుంచి ఆ గోడ దగ్గర నుంచి 7.5 అడుగులు 7.5 అడుగులు 7.5 అడుగులు పెట్టుకుంటానండి. ఎటు చూసినా 7.5 అడుగులు, నిలువు అడ్డము. ఏదైనా మొక్క పెట్టేది 7.5 feet ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మీకు 9 బెడ్లు వస్తాయి. 9 9లు 81 చెట్లు వస్తాయి అన్నమాట. 7.5 అడుగులకి ఏం పెడతారంటే, మీకు పండ్ల వరుసలు పెట్టారు కదా, దాని తర్వాత ఆ పండ్ల వరుసల్లో 30 అడుగుల మధ్యలో సగం ఎంత? 30లో సగం ఎంత? 15. 15లో సగం 7.5. ఆ మొదటి లైన్లో పళ్ళు అయిన తర్వాత, పండ్ల చెట్లు అయిన తర్వాత మిగిలినలో 7.5కి ఒక అరటి, ఒక బొప్పాయి, ఒక అరటి, ఒక బొప్పాయి. ఆ లైన్ అంతా అంతే, మొదటి లైను.
ఒక అరటి చెట్టు, ఒక బొప్పాయి చెట్టు, ఒక అరటి చెట్టు, బొప్పాయి చెట్టు. రెండో లైన్లో మునగ, వరుసగా ఇక్కడి నుంచి అక్కడ వరకు మునగే, 7.5 అడుగులకి 7.5 అడుగులకి ఒక మునగ. మళ్ళీ మూడో లైన్లో ఒక అరటి, ఒక బొప్పాయి, ఒక అరటి, ఒక బొప్పాయి. ఇంతే. పళ్ళ చెట్లు ఎక్కడైతే వచ్చినాయో దాన్ని వదిలిపెట్టేసేయండి. ప్రతి మీద అరటి, బొప్పాయి ఇలా పెట్టుకుంటే 81 చెట్లు వస్తాయి. ఈ 7.5 అడుగులు ఇక్కడి నుంచి ఇక్కడికి సుమారుగా 7.5 ఉంటే మధ్యలో కాలువ తీయండి. ఈ కాలువ 2 అడుగులు వెడల్పు, అడుగు లోతు. ఈ కాలువ మట్టి తీసి ఇక్కడ బెడ్ వేయండి. మళ్ళీ ఇక్కడ కాలువ తీసి ఇక్కడ బెడ్ వేయండి. అప్పుడు ఈ బెడ్ అనేది మనకి 5.5 అడుగులు వెడల్పు వస్తుంది. 5.5 2 7.5. ఇట్లా మీకు వర్షం పడినప్పుడు బెడ్స్ మీద ఉన్న నీళ్ళన్నీ ఈ కాలువలోకి వచ్చేస్తాయి. ఈ కాలువలో నీళ్ళన్నీ మీరు చెరువు తవ్వుకుంటారు కదా, చెరువుకి దారి చూపించేసేయండి. అప్పుడు వర్షాకాలంలో కూడా కంటిన్యూగా వర్షాలు పడినా ఈ బెడ్స్ మీద ఉన్న మొక్కలు ఏమీ దెబ్బతినవు. నీరన్నీ కూడా మన ప్రాజెక్టులోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ నేల స్వభావాన్ని బట్టి మీరు అప్లాండ్స్లో ఉన్నారు, రాతి నేలలో ఉన్నారు, ఇక్కడ నీళ్ళని మీరు ఇంకించడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ భూమిలో నీళ్ళు ఇంకించవచ్చు. దీనికి మీరు అక్కడికి వచ్చినప్పుడు నేను చెప్తా, ఇంజెక్షన్ బోర్ వెలిసేసి ఒకవేళ చెరువు నిండిపోతే ఆ నీళ్ళని భూగర్భంలో దాచుకోవచ్చు. అదొక ప్రక్రియ ఉంది. అది అన్ని చోట్ల వర్తించదు, ఇలాంటి నేలలకు వర్తిస్తుంది. తెలంగాణ, రాయలసీమ నేలలకు అది వర్తిస్తుంది. అది మీకు సమస్య వచ్చినప్పుడు నేను దాని గురించి మాట్లాడతాను. ఇట్లా మీకు ఎటు చూసినా సరే 7.5 వస్తుంది, ఇటు నిలువైనా ఇటు అడ్డమైనా. ఈ బెడ్స్ మీద మొదటి 3 నెలల నుంచి 4 నెలలు, 5 నెలలు, 6 నెలల వరకు ఆకుకూరలు, కూరగాయలు వేసుకోవచ్చు. సూర్యరశ్మి మొత్తం పడతా ఉంటుంది. ఈ పళ్ళ మొక్కలు, అరటి మొక్కలు, బొప్పాయి మొక్కలు అన్నీ చిన్నగానే ఉంటాయి. అప్పుడు ఆల్మోస్ట్ భూమి అంతా కూడా ఎండ పడుతూ ఉంటుంది. ఈ 6 నెలల వరకు మీరు ఆకుకూరలు, కూరగాయలు దీని మీద తీసుకోవచ్చు. దీనికి నీళ్లు పోయటం కష్టం, అన్నిటికీ మనుషులు ఉండాలి. దీనికి మీరు పెద్ద రైతులు ఎవరైనా ఉంటే అగ్రికల్చర్ లోన్స్ ఉన్నాయో లేవో నాకు తెలియదు, 1,50,000 నుంచి 1,75,000 రూపాయలు రెయిన్ గన్స్ వచ్చేస్తున్నాయి. అంటే అతి తక్కువ నీళ్ళతో పైనుంచి 30 అడుగుల నుంచి అలా జల్లులాగా పడుతుంది. ఇది ఒక 5 నిమిషాలు వేస్తే చాలు. అది నేను పెట్టుకున్నాను, అతి తక్కువ నీళ్ళు వాడాలని పెట్టాను. కానీ ఇవన్నీ 1 టైం ఇన్వెస్ట్మెంటు చేసుకోవచ్చు. ఎవరైనా డబ్బులు లోన్లు సేవనిస్తే మీరు చేసుకోవచ్చు. దీనివల్ల మనుషులు అనేది తగ్గిపోతారు, ఖర్చు తగ్గుద్ది. ఈ ఆకుకూరలన్నీ 6 నెలల వరకు తీసుకోవచ్చు. సంవత్సరం కల్లా దీంట్లో ఆదాయం 6 నెలల వరకు ఆకుకూరలు, కూరగాయల ద్వారా వస్తుంది. అక్కడి నుంచి మనకి 8 నెలల్లో బొప్పాయి వచ్చేస్తుంది, 9 నెలలు, 10 నెలల్లో అరటి వచ్చేస్తుంది, మునగ వచ్చేస్తుంది. మునగ మీకు 4-5 నెలల నుంచి ఆకులు తీసుకుని సోలార్ డ్రైయర్ పెట్టుకుని దాంట్లో పెట్టుకుంటే ఆ పౌడరు ఈ రోజున 500 నుంచి 1000 రూపాయలు ఉంది మునగాకు పౌడర్ కేజీ. మునగ కాయల కన్నా మునగ ఆకు ద్వారానే ఎక్కువ డబ్బులు వస్తాయి. దీనికి వాళ్ళ ప్రకాశం జిల్లాలో ఒక రైతు ఉంది, ఆవిడ పేరు అరుణ గారు. ఆవిడ 200 ఎకరాలు ఆవిడ చేస్తా, రైతులతో చేస్తా, ఇవంతా కొని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఆవిడ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆవిడ నెంబర్ ఇస్తాను, మీరందరూ వెళ్ళి చూసిరండి. ఈ 5 లేయర్లు 36 చెట్లు వస్తాయి ఒక బాక్స్లో. ఎకరంలో 10 అంటే ఎన్ని వస్తాయి? 360 చెట్లు వస్తాయి. ఈ మునగాకు ద్వారా ఒక ఆదాయం వస్తుంది మీకు. చెట్టుకి సంవత్సరానికి హీనంగా 3 నుంచి 4 కేజీలు వస్తుంది ఒక చెట్టు నుంచి. మీరు 2 కేజీలే పెట్టుకోండి, సంవత్సరానికి 2 కేజీలు పెట్టుకోండి ఒక చెట్టు ద్వారా. డ్రై లీఫ్ మీరు 360 ఇంటూ 2 కేజీలు ఎంత?
700 చిల్లర. కేజీ 500 నుంచి 1000 రూపాయలు. 1000 రూపాయలు ఆవిడ అమ్ముతుంది, కానీ మనకు 500 రూపాయలు పెట్టుకున్నా సరే చాలు. ఎంత వస్తుంది ఆదాయం? చూశారు కదా. సరే, మీది మనసులో పెట్టుకోండి. 500 వస్తా లేదా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇంటర్నెట్లో ఎంత ఉంది మొరింగా పౌడర్ అనేది బల్క్లో. దీంట్లో పసుపు నాకు లాస్ట్ టైం వచ్చింది ఒక బాక్సులో 650 కేజీలు. ఇప్పుడు 10 బాక్సులు పెట్టాను. నేను 6 టన్నులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 6 టన్నులు. ఇది ఆల్రెడీ నాకు వచ్చింది 2 సార్లు. 6 టన్నులు అంటే దీన్ని పసుపు రూపంలో మారిస్తే, ఉడకబెట్టి ఎండబెడితే 4వ వంతు పసుపు వస్తుంది. 4వ వంతు అంటే ఎంత? 1.5 టన్ను కదా. పసుపు ఎంత ఉంది మార్కెట్లో? 300 ఉంది కదా. మనకి 150 రూపాయలకి దొరుకుతుంది, అమ్మగలుగుతామా? 150 రూపీస్ కేజీ మనం అమ్మితే. పోనీ 100 రూపీస్ వేసుకోండి. 100 ఇంటూ 1,50,000 అదే కనబడుతుంది కదా. హీనాతిహీనంగా 100 రూపీస్ ఎవరైనా కొంటారు. అందులో కుర్కుమిన్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. అలాగే వట్టివేరు దీంట్లో ఆల్టర్నేటివ్ వేసుకుంటున్నాం కదా. 360 ప్లస్ 360, ఇది కూడా మీకు 700 వరకు వస్తాయి మొట్టివేరు. ఇప్పటికీ నాకు 2 కేజీలు వచ్చింది దాంట్లో, ఒక మొక్క ద్వారా 2 కేజీలు. కానీ దీంట్లో ఒక ప్రాబ్లం ఏంటంటే, ఇది భూమిలో పాతినాక లాగాలంటే మనుషులతో కాదు. దీనికి పీవీసీ పైపు కానీ సిమెంట్ పైపు కానీ చేసుకుని దాంట్లో ఘనజీవామృతం కోకో పెట్టేసుకుంటే లాగంగానే వచ్చేస్తుంది. ఆ వేరు అనేది చాలా లోతుకి వెళ్ళిపోద్ది. వేరు వాళ్ళ రిటైల్ ప్రైస్లో 175 నుంచి 200 రూపీస్ ఉంది. మనకి 100 రూపీస్ ఇచ్చినా చాలు. దీన్ని డిస్టిలేషన్ యూనిట్లు కూడా పెట్టారు ఇప్పుడు గుజరాత్లో. 100 కేజీలకి 1 లీటర్ ఆయిల్ వస్తుంది. ఈ ఆయిల్ 25,000 రూపాయలు లీటర్. సరే, మనకి అది ఆయిల్ డిస్టిలేషన్ యూనిట్ పెట్టాలి, ఇది అమ్మాలి అనుకుంటే మీరు 100 రూపీస్ ఎవరైనా కొంటారు. ఇది 700 మొక్కలు వస్తాయి, ఒక్కో దానికి 2 కేజీలు. ఆరిన తర్వాత బరువు, పచ్చిది కాదు. అంటే సుమారుగా ఇది ఒక 1400 కేజీలు. కేజీ 100 రూపాయలు. ఇది అంటే మనం ఇలా చూసుకున్నా ఇది ఒక 1,00,000 రూపాయల చిల్లర వస్తుంది. ఇవన్నీ కలిపితే ఎంత అయింది? పసుపు, మునగాకు, వట్టివేరు సుమారుగా ఎంత అయింది? 6 lakhs అయింది కదా. దీంట్లో అరటి 200 వస్తాయి ఎకరంలో. ఒక బాక్స్లో 20 వచ్చినప్పుడు దాంట్లో 200 కదా. గెల 100 రూపీస్ అనుకున్నా కూడా 200 ఇంటూ 100 రూపీస్ 20,000. బొప్పాయి చెట్టుకి ఆల్రెడీ కాయలు కాస్తుంది, మీరు వచ్చి చూస్తారుగా. 50 కేజీలు ఉంది. కేజీ 5 రూపాయలు. కేజీ 5 రూపాయలు అంటే కొంటారు కదా. 5 రూపాయలు ఉంటే 50 రూపాయలు, 500. 160 చెట్లు. చెట్లు ఇంటూ 500, 80,000. ఇవన్నీ కలిపితే మనకు సుమారుగా 7.5-8 లక్షలు వచ్చింది. నేను మాత్రం మీకు 3 లక్షలే చెప్తున్నాను. 7 లక్షలు వస్తాయని చెప్పట్లేదు. గాలిలో వచ్చి పడిపోయినా
ఏమి జరిగిన ప్రకృతి వైపరీత్యాల పసుపుకి నష్టం రాదు, మునగ చెట్టుకు నష్టం రాదు, వట్టివేరికి నష్టం రాదు. అరటి బొప్పాయి నిలబడినా ఈ మినిమం 3 లక్షలు వస్తాయి రాకపోయినా. ఇది ఒక కట్టుకథలాగా అనిపిస్తుంది. మీరు వచ్చి చూడండి. చూసినాక ఇన్నాళ్ళు మనం ఏమైపోయామని రాత్రిపూట బాధపడతారు, ఖచ్చితంగా బాధపడతారు. ఇంకా దాంట్లో మీకు చెప్పని పంటలు చెప్తున్నప్పుడు అల్లం పెట్టా, మధ్యలో మల్లెపూలు పెట్టా, ఇంకా కంద పెట్టా. ఇవేమి మీకు చెప్పలా. మొదటి 6 నెలలు ఆకుకూరల, కూరగాయలు, తీగజాతుల లెక్కలు మీకు చెప్పలా. ఇవన్నీ కలిపితే ఇంకో రూపాయి. ఇది ఒక అడవిలాగా తయారవుద్ది. ఎకరంలో మీరు ఇక్కడ నుంచుంటే అవతల వాళ్ళు నాకు కనపడరు, ఇక్కడి నుంచున్న అవతల వాళ్ళు కనపడరు. అంత ఫారెస్ట్ లాగా అయిపోయింది. ఇది ప్రతి వాళ్ళు 1 ఎకరమో 1/2 ఎకరమో చేస్తే మనకి భూతాపం తగ్గుద్ది, భూగర్భ జలాలు పెరుగుతాయి. మనకున్న సూక్ష్మ పోషకాలు లోపంతో బాధపడుతున్న వాళ్ళంతా ఈ న్యూట్రిషన్ ఫుడ్ తింటారు. ఏది కొనుక్కోకర్లా. ఇదంతా కాదు, గ్రామాల్లోకి యువకులు వస్తారు. సిటీలోకి వెళ్ళి 30,000 40,000 సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. 5,000 సేవింగ్ చేసుకోలేకపోతున్నారు. 30,000 40,000 సంపాదించే వాళ్ళు, 50,000 సంపాదించే వాళ్ళు కూడా సిటీలో 5,000 సేవింగ్ చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ మీరు ఈ లెక్కను చూసుకుంటే 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి 50,000 రూపాయలు వస్తాయి. 6 లక్షలు అంటే 3 పూట్ల తినగా మీకు ఊర్లో ఉంటే ఏం ఖర్చులు ఉంటాయండి చెప్పండి? కార్లు ఉండవు, బైకులు ఉండవు, రెంట్లు ఉండవు కదా. మీరు 50,000లో 10,000 ఖర్చు అయినా 40,000 సేవింగ్ చేసుకుంటారు. తర్వాత అమ్మ నాన్నతో ఉంటారు, బంధువులతో ఉంటారు, ఫ్రెండ్స్తో ఉంటారు, పిల్లలతో ఉంటారు. మట్టి మీద పాదం ఉంటుంది, ఆకాశం ఉంటుంది, ఆశీర్వాదం అన్నీ చూస్తారు. ఏం కావాలి? ముఖ్యంగా యువకుల్ని మళ్ళీ మన గ్రామాల్లోకి రప్పించాలి. 6 లక్షలు 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి 6 లక్షలు పక్కా చూపిస్తాను. మనమందరం కలిసి పనిచేద్దాం. మీకోసం నేనున్నాను. ఎన్నిసార్లు ఏ విషయం అడిగినా నేను చెప్తాను. మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. 1/4 ఎకరం 1 బాక్స్ మీరు ఇంటి కోసం పెట్టుకోండి. ఎవ్వరి మీద ఆధారపడద్దు. దీని మీద కలిసి పనిచేద్దాము. నాకు సమయం అవుతుంది. మీరందరూ కలిసి నా పొలానికి రండి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.